తిరుమలలో ఉండి లెక్కింపు సేవకుడిగా ఉన్న ఓ సాధారణ సేవకుడు 150 కోట్ల రూపాయలు దోచుకున్నాడంటే మీరు నమ్ముతారా? గత 5 ఏళ్లలో ఒక్క విదేశీ కరెన్సీ నోటు కూడా స్వామివారి హుండీలో కనిపించకుండా మాయం చేశారంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? స్వామివారి సంపద 150 కోట్లు దోచుకున్న ఓ దొంగని జగన్ ప్రభుత్వంలో పరమ పుణ్యాత్ముడిలా చూపిస్తూ సన్మానించారంటే మీకు విడ్డూరంగా అనిపిస్తుంది కదా. సాక్షాత్తు తిరుమల కొండపై తిరిగే బస్సుని మాయం చేసి అమ్మేసినా పట్టించుకునే నాదుడే లేడంటే ఆశ్చర్యంగా ఉందా? గడిచిన 5 ఏళ్లలో దాదాపు 250కి పైగా క్రిస్టియన్స్ ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా చేర్చుకున్నారంటే విడ్డూరంగా ఉందా? స్వయాన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గత 5 ఏళ్లలో తిరుమలలో జరిగిన దారుణాల గురించి మంత్రిమండలిలో చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారంటే అర్థమవుతుంది వీళ్ళెంతకి తెగించారు అని. తిరుమలలో జరిగిన అక్రమాల గురించి కంప్లీట్ ఎక్స్క్లూజివ్ స్టోరీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా రీసెర్చ్ చేసి అక్కడున్న ఆలయ సిబ్బందితో అలాగే ఇంకా అక్కడున్న ప్రజలతో మాట్లాడిన తర్వాత ఈ వీడియో నేను చేస్తున్నా. ఎక్స్క్లూజివ్ వీడియో. కులమతాలకు అతీతంగా స్వామివారి ఆలయ పవిత్రతని పెంపొందించడానికి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల భారతదేశంలోని సంపన్న దేవాలయాల్లో ముందుండే ఆలయం. శ్రీ మహావిష్ణువే కలియుగ వెంకటేశ్వర స్వామిగా అవతరించారని భక్తుల నమ్మకం. ఒక రోజుకి దాదాపు 1,00,000 మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునే కలియుగ వైకుంఠం. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన సుందర ఆలయం. ఇంతటి చరిత్ర కలిగిన స్వామివారి ఆలయంలో హుండీకి రక్షణ లేకుండా పోయింది. స్వామి సేవకులే స్వామి ఆదాయాన్ని దోచుకుంటున్నారు. గడిచిన కొన్ని ఏండ్లలోని 150 కోట్ల రూపాయల స్వామివారి సొమ్ముని పక్కదారి పట్టించారు. లోకాన్ని రక్షించే వెంకటేశ్వరుడికి రక్షణ లేకుండా చేశారు. ఎప్పుడో 2 ఏళ్ల కింద జరిగిన ఈ మధ్య వెలుగు చూసిన వార్త ఏంటంటే తిరుమల శ్రీవారి పరకామణి సేవకి వచ్చే వ్యక్తి మలమూత్రాలు విసర్జించే చోటు నుంచి చాలా సంవత్సరాలుగా 100 కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీని కాజేశాడని స్వయాన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి మండలిలో ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. పెద్దజీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తి సేవకుడిగా వచ్చి స్వామివారి సొమ్ముని దోచుకున్నాడు. ఒక సాధారణ వ్యక్తి స్వామివారి హుండీ ఆదాయానికి గండి కొడుతుంటే రక్షణ సిబ్బంది ఏం చేస్తుంది? కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలో లెక్కింపు జరుగుతున్నా అతను ఎలా అంత సొమ్ముని కాజేయగలిగాడు? ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది ఇదైతే. దీని గురించి పత్రికల్లో కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే తిరుమల క్షేత్రంలో ఇప్పుడే ఇలా జరిగిందా? ఇంతకు ముందు జరగలేదా? అసలు తిరుమల క్షేత్రం చరిత్రని గనక చూసినట్లయితే